తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా ఉన్న 6,000 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బీసీ జేఏసీ తెలంగాణ కన్వీనర్ మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల విద్యాభ్యాసం ఆర్థిక ఇబ్బందుల కారణంగా దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 8, 9లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల విద్య, ఉపాధి, సంక్షేమ ప్రయోజనాల భంగం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని సూచించారు. జై ఆర్ కృష్ణన్న. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 తెచ్చింది. మరి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పోరాటం చేస్తే అది రద్దు చేసి దాని స్థానంలో జీవో నెంబర్ 8, 9 చేసింది. మరి పాత విధానమే కొనసాగించి మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే కనుక ఖచ్చితంగా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు మరి ప్రభుత్వాన్ని జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆర్ కృష్ణన్న గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ముందు కూడా ఎన్నో దీక్షలు చేసి చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇవాళ మరి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండ్రు. ఇవాళ బడుగు బలహీన వర్గాల పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ తోటి మరి దాదాపు అన్ని జిల్లాల్లో, తెలంగాణలో అన్ని జిల్లాల్లో మరి పిల్లలు చదువుకొని అంతకుముందు మరి ఈ కాలేజీలలో ఫీజులు కట్టలేక మరి వ్యవసాయం చేసుకునే ఈ బీసీలు ఇవాళ ఆర్ కృష్ణన్న గారి మరి ఉద్యమం, ఆయన ఆమరణ నిరాహార దీక్షతోటి ప్రభుత్వం భయపడి మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ చెప్తున్నాం, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాం. జాగ్రత్త.